హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేఖ ఫ్రమ్ గోదావరి. సో అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా. సో ఈ రోజు అయితే జాబ్ కంటెంట్ అయితే కాదనమాట. సో చాలా మంది వెయిట్ చేస్తున్నారు కదండి, నాకు ఎక్కడ జాబ్ వచ్చింది, నేను ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేశాను అండ్ మీ అందరికీ చాలా రకాలుగా అయితే డౌట్స్ ఉన్నాయి. అండ్ అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది నాకు నేను వీడియో అప్లోడ్ చేయగానే చూసి కంగ్రాచులేషన్స్ కూడా చెప్పారనమాట, విషెస్ చేశారు. అండ్ అలాగే మీకు ఎక్కడ జాబ్ వచ్చిందనే ఇన్ఫర్మేషన్ కూడా చాలామంది అడిగారు అనమాట. సో వాళ్ళందరికీ అయితే నేను మీకు ఇప్పుడు ఆన్సర్ అయితే ఇచ్చేస్తాను. 2 days నుంచి అయితే ఎస్టర్డే నుంచి మీరు వెయిట్ చేస్తున్నారు కదా. సో దానికంటే ముందు నాతో పాటు నాకు ఒక ఫేవరెట్ వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు ఎవరు అంటే కనుక ఎవరు కాదు తినే చూడండి. చూశారు కదా, ఇది కుందేలండి, వైట్ అనమాట. బ్లాక్ కూడా ఉంటుంది అనమాట. చూసారా ఎక్కడ నా ఫోన్. సో ఇది నా ఫేవరెట్ వన్ అనమాట. చూసారా ఎలా చూస్తుందో. అక్కడ చూడు జిన్నో, అక్కడ చూడు. కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా వెళ్ళానంటే మీకు తెలిసిందే కదండి. నేను డైలీ జాబ్ ఇన్ఫర్మేషన్స్ నేనైతే గ్యాదర్ చేస్తాను. ఎక్కడి నుంచి తెలుస్తున్నాయి మీకు ఇన్ఫర్మేషన్ అని కూడా అడుగుతున్నారు చాలామంది. నాకు ఎక్కడి నుంచి తెలుస్తున్నాయంటే ఫస్ట్ వన్, నాకు తెలిసి నేను ఆల్రెడీ చేసిన కంపెనీస్ నుంచి నెంబర్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ వ్యాకెన్సీ ఎప్పుడు ఉందో అనేది అడుగుతాను. నెక్స్ట్ నాకు ఫ్రెండ్స్ సర్కిల్స్లో చాలామంది ఉంటారు కదా, వాళ్ళు స్టోరీస్ పెట్టడం జరుగుతుంది. సో వాళ్ళని ఏం అడిగానంటే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు షేర్ చేయండి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మన ఫ్రెండ్స్ సర్కిల్ కాబట్టి మనకు మాత్రం తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలియదు కదా. సో నేనేం చేశానంటే, సో మనలో కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే అసలు ఆ జాబ్ కంటెంట్ తెలియని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి జాబ్ ఎలా సెర్చ్ చేసుకోవాలి అని అంటే బేసిక్ నాలెడ్జ్ కూడా లేని వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసమైనా మనం కంటెంట్ మంచి కంటెంటే కాబట్టి ఛానల్ పెట్టి రన్ చేద్దాం, అలాంటి వాళ్ళకి యూజ్ ఉంటుందని చెప్పేసి ఆ కాన్సెప్ట్తో నేను స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే కనుక సింపుల్ వర్డ్లో చెప్పాలంటే నేను ఫ్రెండ్స్ నుంచి గ్యాదర్ చేసుకుంటున్నాను. అండ్ అలాగే నా ఇండివిజువల్గా నాకు తెలిసిన ప్లేసెస్కి వెళ్ళి నేను గ్యాదర్ చేయడం జరుగుతుంది. సో ఇదనమాట నేను ఇలా గ్యాదర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ అనేది. అది అట్ ది సేమ్లో అది రియల్ ఆఫ్ ఫేక్ అనేది కూడా నేను చెక్ చేసిన మీ వరకు నేను ఛానల్లో అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది, షేర్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకేనా, మీరు హ్యాపీగా నమ్మి మీరు కాల్ చేసుకుని వెళ్ళొచ్చు అనమాట. సో అండ్ అలాగే చిత్తూరు లాంగ్ డిస్టెన్స్లో మీకు ఎలా దొరుకుతున్నాయి, మీ ఫ్రెండ్స్ ఉన్నారని అడుగుతారేమో. ఆల్రెడీ ఒకసారి మా కాలేజ్లో జాబ్ మేళ జరిగినప్పుడు ఫ్లిప్కార్ట్ కంపెనీ అని చెప్పేసి మేము వెళ్ళామన్నమాట. మేము ఆల్రెడీ అప్రెంటిస్ చేసామన్నమాట, దాన్ని బేస్ చేసుకుని వెళ్ళాం. కాకపోతే ఆ కంపెనీ వాళ్ళు రాలేదు, కానీ ఆ గూగుల్ మ్యాప్స్ అయితే మెన్షన్ చేశారు అక్కడ. సో అందులోనే మళ్ళీ మనకి గ్రూప్లోనే తెలిసిన వాళ్ళకి మాత్రమే గ్రూప్ క్రియేట్ చేసుకుని మెన్షన్ చేసుకుంటారు. సో ఆ గ్రూప్లో అయితే నన్ను యాడ్ చేయడం జరిగింది. హైదరాబాద్ అని చెప్పారు లొకేషన్ అయితే. నేను అప్లై చేశాను కానీ హైదరాబాద్ అని చెప్పారని ఇంట్లో వద్దన్నారని చెప్పేసి నేను హైదరాబాద్ అయితే వెళ్ళలేదన్నమాట. సో అప్పటి నుంచి అందులో ఏమొచ్చినా అది అలా నేను వాట్సాప్ స్టేటస్ అయితే పెట్టేదాన్ని, కానీ అప్పటికి నాకు ఛానల్ లేదన్నమాట. సో అది మధ్యన స్లో డౌన్ అయిపోయింది. అందులో కూడా ఏ జాబ్ పోస్టులు అయితే పెట్టడం జరగట్లేదు. సరే అని చెప్పేసి ఇంకా వేరే మా ఫ్రెండ్స్ అందరు స్టోరీస్ పెట్టేవారు అనమాట. వాళ్ళకి నా నెంబర్ ఇచ్చి యాడ్ చేయమని చెప్పేసి అలాగే ఇన్ఫర్మేషన్ అనేది నేను గ్యాదర్ చేశాను. అండ్ అలాగే ఉన్నాను అనమాట. అక్కడ ఒక్కొక్క పరిచయం అయితే ఆ నెంబర్ తీసుకున్నా. అక్కడ నుంచి నేను ఆ ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేయడం జరిగింది. ఎలా అంటే కనుక అక్కది రాజమండ్రి. సో తనకి జాబ్ ఇన్ఫర్మేషన్స్ మ్యాక్సిమం తెలుస్తాయి కాబట్టి నేను తన దగ్గర నుంచి గ్యాదర్ చేయడం జరుగుతుంది అనమాట. గ్యాదర్ చేసి ఇలాగా నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా, నాకు ఫస్ట్ టైం జాబ్కి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి, ఎవరిని అడగాలి, మనకి నెంబర్స్ ఎలా దొరుకుతాయి, కంపెనీస్ ఎక్కడ ఉంటాయి, ఏ కంపెనీస్ మనం ఎలిజిబిలిటీ ఏంటి అనేది చాలా చెక్కిపోయేది అనమాట నాకైతే. సో అలాగే ఇంకా మనం స్టాండ్ తీసుకుని ఎవరైతే ఇంట్రోవర్ట్స్ ఉంటారో వాళ్ళకి చాలా కష్టం అనమాట పాపం జాబ్ చేయడం అంటే. ఫస్ట్ ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా కష్టం. సో ఇంట్రోవర్ట్స్లో నేను కూడా ఒక దాన్ని అనమాట. ఇంట్రోవర్ట్ నుంచి మనం ఇంకా
కాన్ఫిడెన్స్తో మనం ఇంకా ఎదురుకి వెళ్ళాలన్నమాట. మనం ఎదగాలి అంటే వెనకాల మనకి ఎవరో పుష్ చేయరు. మనకు మనమే ఇండివిజువల్గా అన్నీ బయటకు వెళ్ళి తెలుసుకుని ఇన్సల్ట్స్ ఉంటాయి. ఇన్సల్ట్స్ చేస్తారేమో, మీకు ఇది కూడా తెలీదా అంటే మనకు తెలీదు, అది తెలిసింది కదా. మనకు తెలియనప్పుడు అడగడమే. ఇన్సల్ట్ చేస్తే చేసుకొని వాళ్ళకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మనకి తెలియలేదు, మనం తెలుసుకుంటాం అంతే. అండ్ అలాగే మనకు తెలిసిన విషయాలు వాళ్ళకి తెలియకపోవచ్చు కదా. సో అలానే మనం ఇన్సల్ట్ చేయకూడదు అనమాట. కొన్ని స్టేజెస్లో మనం అప్ అండ్ డౌన్స్ అనేవి అవి కామన్ అనమాట. ఓకేనా. సో అలాంటి ఇన్సల్ట్స్ నేను చాలా ఫేస్ చేశాను. అండ్ కానీ ఇన్సల్ట్ మనం ఫీల్ అయినప్పుడు ఒకటే అనుకోలేదు, ఇది నిజంగానే ఇది మనకు తెలియదు కదా, వాళ్ళకి తెలుసు కదా, తెలుసు కాబట్టి వాళ్ళు అలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంతే అన్నట్టు వదిలేరు మనం. ఓకేనా. అండ్ అలాగే సో ఈ సుత్తాంతో చెప్తా మాకు కంటెంట్ చెప్పమంటారా. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నాకు చెప్పాను కదా, మీకు ఎలా అయితే షేర్ చేస్తున్నా అలాగే ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. సో నేను ఏమనుకున్నానంటే ఆల్రెడీ నేను దానిపై వీడియో చేద్దాం అనుకునే ఇంకా హడావిల్లో ఇంక చేయలేదు. ఆ నెంబర్కి కాల్ చేశా. నాకు గ్రూప్లో ఒక అమ్మాయి ఫ్రెండ్ అయితే పెట్టడం జరిగింది. ఆ నెంబర్కి అసలు ఇలా పీకని కాల్ చేశా. కాల్ చేసిన తర్వాత ఒకసారి అయితే లిఫ్ట్ చేశారనమాట. ఇలా వ్యాకెన్సీ ఉందన్నారు కదండి ఫీమేల్స్కి అని చెప్పేసి. అంటే ఉందమ్మా రేపు పొద్దున్న ఇంటర్వ్యూకి రండి అని అన్నారు. ఇంటర్వ్యూకి రమ్మంటే రెజ్యూమ్ తీసుకుని రండి అని చెప్పేసి అంటే సరే సరే అని చెప్పేసి నెక్స్ట్ డే మార్నింగ్ నేను 10కి రమ్మన్నారు. నేను ఏమనుకున్నాను అంటే లొకేషన్ ఎక్కడ అంటే రాజమండ్రి అండి. సో రాజమండ్రి అనమాట. సో ఎవరు రాలే అని అనుకుని నేను లేట్గా 11కి వెళ్ళానమాట. 11:30కి ఇక్కడ నేను 11కి బస్సు ఎక్కితే 11:30 అయినట్టుంది. సో వెళ్ళిన తర్వాత చాలా అంటే చాలామంది వచ్చారు. బామ్మో వీళ్ళు అందులో మనకు అసలు వస్తుందా అని చెప్పేసి అనుకున్నాను. సర్లే అని చెప్పేసి కూర్చున్నాం. మాకంటే ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ రౌండ్ సెకండ్ రౌండ్ అయిపోయినాయి, వెళ్ళిపోయారు కూడా. మేము ఇంకా ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇంక మేము వెళ్ళేటప్పటికి నా నేమ్ వచ్చేసరికి 1:30 అయిపోయిందండి. మార్నింగ్ ఎప్పుడు వెళ్తే మార్నింగ్ అంటే 11:30 ఆ టైంకి వెళ్ళాను. 2 hours కూర్చున్నాను అనమాట. అన్ఫార్చునేట్లీ ఏంటి అంటే కోఇన్సిడెంట్గా అక్కడ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. ఈ పోస్ట్ నేను ఆల్రెడీ మా ఫ్రెండ్స్ కూడా షేర్ చేసాను. ఎవరైతే జాబ్స్ కావాలన్నారో వాళ్ళందరికీ షేర్ చేశాను. కానీ కొంతమంది షేర్ చేశాను, కొంతమంది షేర్ చేయడం మర్చిపోయాను అనమాట. ఎవరు షేర్ చేశారు అనేది కూడా గుర్తులేదు నాకు. సో తర్వాత ఇంకా వీడియో చేద్దాం అనుకున్నాను. కానీ లాస్ట్ డేట్ 11th 12th అనుకున్నాను, కానీ 10th లాస్ట్ డేట్ అని మెన్షన్ చేసి నేను తర్వాత చూసినాను. అందుకే ఆ వీడియో మీ వరకు రాలేదు. అండ్ అలాగే చాలామంది కొవ్వూరు నుంచి, జంగారెడ్డిగూడెం నుంచి, చాలా లొకేషన్స్ నుంచి, లాంగ్ డిస్టెన్స్ నుంచే వచ్చారండి. అందరూ నాన్ లోకల్ వాళ్ళు అయితే ఎవరు లేరనమాట. అందరూ నాన్ లోకల్ నుంచి వచ్చారు. అందులో కొంతమంది సెలెక్ట్ అయ్యారు, కొంతమంది సెలెక్ట్ అవ్వలేదన్నమాట. సో ఫస్ట్ రౌండ్లోనే ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో వాళ్ళకి పంపించేసారు కాల్ చేస్తామని. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని సెకండ్ రౌండ్లో ఉంచారనమాట. సో అలాగే మేము వెళ్ళాము. కంపెనీ నేమ్ వచ్చేసి శ్రీరామ్ ఇన్సూరెన్స్ అండి. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం అనమాట. అండ్ వెళ్ళాను, నాకు నా నేమ్ వచ్చింది, నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇంట్రడక్షన్ అడుగుతారు కదా, కామనే కదా అది. సో కాకపోతే ఏంటంటే ఈసారి ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ చేసిన సార్ అయితే ఆయన అడుగుతున్నారు అనమాట. సో కొన్ని మెన్షన్ చెయ్యొచ్చో లేదో నాకు తెలియదు, కానీ చెప్పేస్తాను రియాలిటీ నేను ఏం ఫేస్ చేశాను అనేది. నేమ్ అడిగారు అండ్ అలాగే క్వాలిఫికేషన్ అడిగారు. అండ్ మనకి ఏమంటారు మీ లొకేషన్ ఎక్కడ అని అడుగుతారు. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ ఉందని అడిగారు. అంటే ఎక్స్పీరియన్స్ అంటే ఇదే ఫీల్డ్ కాకుండా మీరు ఎక్కడైనా జాబ్ ఎక్స్పీరియన్స్ ఉందని అడిగారు అనమాట. అడిగేసిన తర్వాత అన్నీ చెప్పేసినాక ఒకవేళ మన ఎక్స్పీరియన్స్ ఉందనుకో మీరు ఎందుకు జాబ్ మానేశారు అని అడుగుతారు. అండ్ అక్కడ మీకు శాలరీ ఎంత ఇచ్చేవారు అని కూడా అడుగుతారు అనమాట. అలా అడిగేసిన తర్వాత అప్పుడు మనకి ఒకవేళ సెలెక్ట్ అయ్యారనుకోండి సెకండ్ రౌండ్కి ఉండమంటారు. అలాగే నన్ను ఓకేనమ్మా మీరు బయట ఉండండి సెకండ్ రౌండ్గా అని చెప్పేసంటే అమ్మాయిసా అనుకున్నాను. వెళ్ళినప్పుడు నాకు ఏ టెన్షన్ అనిపించలేదు, ఎందుకంటే నేను చాలా ఇంటర్వ్యూస్కి వెళ్ళాను కానీ అన్ని జాబ్స్ వచ్చినవే. కాకపోతే నాకు ట్రావెల్ ఫెసిలిటీ లేక నేను మానేసాను. నెక్స్ట్ 1 day ఆఫీస్కి వెళ్ళి మానేసిన కంపెనీస్ 2 అయితే. సో వెళ్ళమన్నారు. బయటకు వచ్చిన తర్వాత చాలా సేపటికి మళ్ళీ నా పేరు వచ్చింది. అరగంట పట్టేసింది, గంట సెకండ్ రౌండ్కి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆయన అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చెప్పమన్నారు. నేను ఇంగ్లీష్లో నేను ఏం చదివాను మొత్తం మన డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసేయాలి. ఇంగ్లీష్లో అయితే చెప్పాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కనుక సో
మనకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే చాలామంది ఇంగ్లీష్లోనే చెప్పాలా, తెలుగులోనే చెప్పాలా అని ఏమీ లేదండి. సో మనకి నచ్చిన మనం కాన్ఫిడెంట్గా చెప్పాలి. ఎలా చెప్పినా కానీ ఇంగ్లీష్ అనుకోండి, కొంతమందికి సగం ఇంగ్లీష్ వచ్చు, సగం తడబడిపోతూ ఉంటారు. అలా వద్దు. మీరు చెప్పాలనుకుంటే తెలుగులోనే చెప్పండి, చెప్పాలనుకుంటే ఇంగ్లీష్లోనే చెప్పండి, కానీ కాన్ఫిడెంట్గా చెప్పాలి. వాళ్ళు చూడాల్సింది మన మిస్టేక్స్, మనం ఎలా చెప్తున్నామని చూడనమాట. ఓన్లీ మనం టెన్షన్ పడకుండా కాన్ఫిడెంట్గా చెప్తున్నామా లేదా అదే చూస్తారనమాట. సో నేనైతే ఎటువంటి టెన్షన్ లేకుండా సెకండ్ రౌండ్లో సెల్ఫ్ ఇంట్రడక్షన్ అడిగారు, చెప్పేసిన తర్వాత మీది నాన్ లోకల్ కదా, మరి పర్లేదు మీకు ట్రావెలింగ్ ఫెసిలిటీ అన్నారు. ఓకే సార్ పర్లేదు అన్నారు. తర్వాత ఓకేనండి మీరైతే సెలెక్ట్ అయ్యారు అని చెప్పేసి నాకు శాలరీ డీటెయిల్స్ మెన్షన్ చేశారు. అండ్ అలాగే మనకి లీవ్స్ ఏమేమి ఉంటాయి అవి మెన్షన్ చేశారు. అండ్ వర్క్ ఎలా ఉంటుంది ఏంటి మెన్షన్ చేశారు. ఆ వర్క్ గురించి మీకు 5 days ట్రైనింగ్ అయితే ఇస్తామండి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు వాళ్ళే. అండ్ అలాగే మనకి శాలరీ వచ్చేసరికి నాకైతే శాలరీ వచ్చేసరికి 12K అనమాట, అంటే 12,000. ఇందులో కూడా చాలామంది ఏంటంటే 12,000 చూడండి, ఒక 10,000 సంపాదించడానికి కూడా బయట జాబ్స్ లేవన్నమాట. నేను ఎందుకు ఇంత అలా చెప్తున్నానో మీరే అర్థం చేసుకోండి. నా ఫ్రెండ్స్ అయితే 3 months అండి, 3 months నుంచి తిరుగుతున్నారు. ఫైనల్గా ఈ జాబ్ అయితే వాళ్ళకి వచ్చిందనమాట. 3 months నుంచి పాపం వాళ్ళ ఛార్జెస్ అన్నీ వేస్ట్. 3 months నుంచి తిరిగారు. అర్థం చెప్పి ఆల్రెడీ మీ అందరికీ తెలిసిందే కదా, మనకి బయట జాబ్స్ ఎక్కడ లేవు. MBA చేసినా, బీటెక్ చేసినా, ఇంజనీరింగ్ చేసినా ఎవరికి కూడా జాబ్స్ అయితే లేవన్నమాట. ఒకవేళ ఇంకే స్కిల్స్ ఉన్నప్పుడు మనకి వ్యాకెన్సీలు అనేవి లేవు. ఓకే, సో నేను చిన్నదైనా ఎందుకు వెళ్ళాను అంటే కనుక నా సిచ్యువేషన్స్ బట్టి వెళ్ళాను అనమాట. డిగ్రీ చేసి ఇంట్లో ఉంటే చాలామంది తెలిసిందే కదా, ఇంటి చుట్టుపక్కల మన షాప్కి బయటికి వెళ్ళాలనే భయం అనమాట. అది కూడా నేను ఫేస్ చేశాను కాబట్టి ఇంకా ఏదో ఒకటి అని చెప్పేసి ఫస్ట్ ఇన్సూరెన్స్ అంటే మనకు అవసరం, పాలసీలు అయితే కట్టించాలేమో అనుకున్నాను. కానీ ఇది పాలసీ కట్టించేది అయితే అస్సలు కాదనమాట. సో చాలా డిఫరెన్స్ ఉంది. నాకు నిజంగా టైమింగ్స్, ఈ వర్క్ ప్రాసెస్ అన్నీ నాకు చాలా బాగా నచ్చిందండి. అందుకే నేను ఇంకా సరే అని చెప్పేసి ఓకే నేను వచ్చేస్తాను అని చెప్పేసి అన్నా అనమాట. వాళ్ళు ఏమన్నారంటే కంగ్రాచులేషన్స్ అండి మీరు సెలెక్ట్ అయ్యారని చెప్పేసరికి నాకు ఇంకా హ్యాపీనెస్ అనమాట, మామూలుగా లేదు. అండ్ 10K అయినా మనం ₹1 మనం సంపాదిస్తే ఆ హ్యాపీనెస్ వేరే కదా. సో అదనమాట. సో అలాగా జరిగిందనమాట. ఇలాగా తర్వాత ఏమన్నారంటే నాకు రేపు కానీ ఎల్లుండి కానీ మీకు కాల్ వస్తుందంటే ట్రైనింగ్కి మీరు ఎప్పుడు రావాలి అని చెప్పేసి అన్నారు. సరే సార్ అని చెప్పేసి అన్నారు. కాకపోతే మనకి ఈ కంపెనీలో అయితే మనకి లీవ్స్ అయితే ఉండవు అనమాట. ఓన్లీ మనకి మంత్లీ 3 leaves అయితే మెన్షన్ చేశారండి. సో ఒకవేళ మనం లీవ్ పెట్టుకోకూడదు అంటే పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే ఆ రోజు మనకి శాలరీ, ఆ డే శాలరీ అనేది మనకి కట్ అవుతుంది అనమాట. అది ఆలోచన. లీవ్స్ ఇవ్వమా అని అయితే ఏమీ మెన్షన్ చేయలేదు. లీవ్స్ ఇస్తారు, కాకపోతే శాలరీ కట్ అయిపోద్ది అంతే. సో నా జాబ్ డీటెయిల్స్ అయితే ఫైనల్గా ఇంకా ఇంటికి వచ్చేసాము. ఈరోజు అయితే ఫోన్ కాల్ అయితే రాలేదు. సో మ్యాక్సిమం రేపు వచ్చేస్తుంది. డే ఆఫ్టర్ టుమారో అని చెప్పారండి మాతో. సో చూద్దాం రేపు వస్తుందో లేదా. అండ్ అలాగే అప్కమింగ్ వీడియోస్లో నా ఆఫీస్ యొక్క ఐడి కార్డ్ వచ్చిన తర్వాత ఆఫీస్ బ్లాగ్స్ ఇన్ కేస్ ఎలిజిబిలిటీ అవైలబిలిటీ ఉంటే కనుక అలా చేస్తే వీడియోస్ తీయడానికి నేను మినీ వ్లాగ్స్ కింద అప్లోడ్ చేస్తానండి నా ఛానల్లో. అండ్ అలాగే ఆ కంపెనీలో మీకు ఇంట్రెస్ట్ ఉంది చేయడానికంటే కనుక వ్యాకెన్సీ రిలీజ్ అయినప్పుడు నేను మీతో షేర్ చేస్తాను. ఇది ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమేనండి. ఇక్కడ ఓన్లీ ఫీమేల్స్నే తీసుకుంటారు. జెంట్స్ ఓన్లీ 2 ఉంటారు. అది కూడా మేనేజర్ సార్, HR సార్ ఉంటారు అంతే. మిగతా స్టాఫ్ అంతా కూడా మనకి ఫీమేల్సే ఉంటారు. సో ఇంకోటి ఏంటి అంటే కనుక నా రోల్ వచ్చేసి నేను వేటికి వీళ్ళు ఏమేమి పోస్టులు పెట్టారంటే BDE అండ్ BPO అనమాట. BDE అంటే బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్, బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్ అనమాట. సో వాళ్ళు మనల్ని అడుగుతారు ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే మీరు దేనికి వచ్చారని. నేనైతే BPO అని చెప్పాను అనమాట, బిజినెస్ ప్రాసెసింగ్ అవుట్సోర్సింగ్ అని. సో BPO అంటే తెలుసు కదా మీకు, టెలికాలర్ అనమాట. సో టెలికాలర్ అంటే ఈజీ అని మాత్రం అనొద్దు. ఒక్కొక్క కంపెనీస్లో టెలికాలింగ్ అనేది రూల్స్, రెగ్యులేషన్స్ అనేవి ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్కలా ఉంటాయన్నమాట. కొన్ని కంపెనీస్లో, నా పాస్ట్ కంపెనీస్లో అయితే కనుక సిస్టమ్ ఉండి టెలికాలింగ్ ఉండేది.
అది సిస్టమ్ బేస్డ్ సిస్టమ్ లింక్ అనమాట. కొన్ని కంపెనీస్లో ఏంటి ఓన్లీ ఫోన్ ఒకటే, ఓన్లీ మనకి మొబైల్ ఇచ్చేస్తారు, ఆఫీస్ మొబైల్ మనకి డేటా ఇచ్చేస్తారు, కాల్ చేసేస్తాం అంతే. ఇంకో కంపెనీలో ఏంటి ఇంకో కంపెనీలో అయితే నా సెకండ్ కంపెనీలో అయితే మాత్రం నేను శాలరీ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, కానీ 15 days వెళ్ళాను. వేస్ట్ అసలు ఆ కంపెనీ అయితే చెప్పొద్దులే, కానీ పేరు నేమ్ ఎందుకు మెన్షన్ చేయడం. కానీ నా ఫోన్తోనే నా డేటా ఇచ్చేవారు, నా ఫోన్తో నేను కాల్ చేసేదాన్ని అనమాట. సో ఇక్కడైతే మనకి పర్సనల్ ఫోన్స్ ఏమి యూజ్ ఉండదు. ఈ కంపెనీలో వాళ్ళే మొబైల్స్ ఇస్తారు, మొబైల్లో లేకపోతే సిస్టమ్ అనేది తెలియదండి. మ్యాక్సిమం సిస్టమ్ అనుకుంటున్నా, ఆఫీస్ వర్క్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కదా. సో ఇదనమాట నా జాబ్ యొక్క నాకు జాబ్ ఎలా వచ్చింది, నేను ఎలా క్రాక్ చేసాను అనేది. సింపుల్గా చెప్పాలంటే ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఏ కంపెనీలోనైనా మీరు చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే గ్యారంటీ తీసుకుంటారు. అండ్ అలాగే మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడితే తీసుకుంటారు. ఓకే. అండ్ అలాగే మన వాయిస్ కూడా స్లోగా నోట్లో కాకుండా మనం హై పిచ్తో ఆ సిచ్యువేషన్ బట్టి మనం మాట్లాడేయాలన్నమాట. ఓకే. బట్ కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. సో ఫైనల్గా నా జాబ్ డీటెయిల్స్ అయితే మీకు షేర్ చేస్తానమాట. ఫస్ట్ స్టోరీ నా ఫ్రెండ్ని బట్టి నేను వెళ్ళా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింగిల్గానే వెళ్ళా. మా ఫాదర్ కూడా అడిగారు ఏంటో ఒక్కదాన్ని వెళ్తుంటే పర్లేదు వెళ్తాను అని చెప్పేసి వెళ్ళా. కాన్ఫిడెంట్గా వెళ్ళాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ ఫేస్ చేసి, సెకండ్ రౌండ్ ఇంటర్వ్యూ ఫేస్ చేసి సెలెక్ట్ అయ్యా. శ్రీరామ్ ఇన్సూరెన్స్ కంపెనీలో నేను సెలెక్ట్ అయ్యాను. అండ్ అలాగే 5 days ట్రైనింగ్ ఉంటుంది, మనకి ఎటువంటి లీవ్స్ ఉండవు, మనకి మంత్లీ 3 leaves అయితే ఉంటాయన్నమాట. మనకి ఏమన్నా హాలిడేస్ కావాలనుకుంటే ఇస్తారు, బట్ శాలరీ కట్ అవుతుంది. అండ్ అలాగే మనకి బోనస్లు కూడా ఉన్నాయండి. సో అన్నీ మెన్షన్ చేయొచ్చు లేదని కొన్ని నేను చెప్పడం ఆపేసాను అనమాట. నేను ఆఫీస్కి వెళ్ళాక కనుక్కుని అప్పుడు మీతో షేర్ చేస్తాను. ఓకేనా. సో ఈ రోజుటి నా జాబ్ ఇన్ఫర్మేషన్ ఇదనమాట. అండ్ until then keep watching. Thanks for watching. Bye bye. Bye.